వచ్చే 2029లో యువతకు పెద్దపీట వేయాలని టీడీపీ నిర్ణయించింది. ముఖ్యంగా సగానికి పైగా స్థానాలలో యువతకు ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించింది. దీంతో పెద్ద ఎత్తున యువతకు అవకాశం ఇస్తున్న పార్టీగా టీడీపీ అవతరించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇదే సమయంలో లెక్కకు మిక్కిలిగా నాయకులను తీసుకునే అవకాశం ఉన్నా ఆచితూచి అడుగులు వేయాలని నిర్ణయించారు. గత 2 రోజులుగా ఈ విషయంపై పార్టీ అధిష్టానం ప్రత్యేక దృష్టి పెట్టింది. సీనియర్లు, జూనియర్లు కలగలిపి గత ఎన్నికల్లో టికెట్లు ఇచ్చారు. వాస్తవానికి అనుకున్న సంఖ్య కంటే కూడా యువతకు తక్కువగానే టికెట్లు ఇచ్చారు. కానీ ఈ దఫా మాత్రం అనుకున్న సంఖ్యను అనుకున్నట్లుగా అమలు చేయాలని నిర్ణయించారు. అంటే ప్రస్తుతం ఉన్న సీట్లు 175 అలానే కొనసాగితే దాదాపుకి 80కి పైగా స్థానాలలో కొత్త వారికి యువతకి అవకాశం కల్పించాలని నిర్ణయించారు. దేశంలో 5 రాష్ట్రాలలో ఎన్నికలు జరిగితే ఎక్కువగా యువత సామాన్యులే విజయం దక్కించుకున్నారు. ప్రజలు కూడా సింపతి కోణంలోనే ఆలోచించిన పరిస్థితి కనిపించింది. ఈ క్రమంలో సింపతిని దూచుకునేందుకు స్థానికంగా చేతి వృత్తులు చేసుకునేవారు, ప్రజలలో మంచి ఇమేజ్ ఉన్నవారికి వెతికి పట్టుకుని వారికి 10% టికెట్లు ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు బీజేపీ, టీడీపీలు చెబుతున్నాయి. ఎవరికి వారు ఈ విషయంలో నిర్ణయం తీసుకున్నా అంతిమంగా ఉమ్మడి నిర్ణయం ప్రకారం ముందుకు సాగాలని నిర్ణయించాయి. ఇది పార్టీలకు, సమాజంలో ఉన్న ప్రజలకు నాడిని పట్టుకునేందుకు అవకాశం దక్కుతుంది. ఇక యువతకు పెద్దపీట వేసే క్రమంలో అందరికీ అవకాశం ఇవ్వకుండా వారిలో ఉన్న నాయకత్వ లక్షణాలను ఒడిసి పట్టుకునే ప్రయత్నం చేస్తారు. దీనికి సంబంధించి త్వరలోనే జరగనున్న స్థానిక సంస్థ ఎన్నికలకు ప్రాతిపదికగా తీసుకుని ఈ ఫార్ములను అమలు చేయాలని టీడీపీ దాదాపు ఒక నిర్ణయానికి వచ్చింది. అంటే స్థానిక సంస్థల ఎన్నికల బాధ్యతలను క్లస్టర్ల వారీగా విభజించి యువతకు అప్పగిస్తారు. వారు విజయం దక్కించుకుంటే అలాంటి వారిలో మెరికల్ లాంటి వారిని ఎంపిక చేసి అసెంబ్లీకి తీసుకురావాలని యోచిస్తున్నారు. ఏదేమైనా యువతకు అవకాశం అంటే దీనికి కూడా ఒక లెక్క ఉంటుందని స్పష్టంగా అర్థమవుతుంది.